మార్కెట్‌లోకి సుజుకి కంపెనీ వాళ్ళ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్, పెరిగిన ఎంజీ వెంచర్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ రేట్లు, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్‌ని ఈరోజు మన ఈవీ కుర్రాళ్ళు లైవ్ ఛానెల్‌లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణచైతన్య. మండేలో మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాళ్ళు లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం ₹199కే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మార్కెట్‌లోకి యమహా కంపెనీ వాళ్ళ తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఏరాక్స్ ఈవీ వేరియంట్ అయితే అఫీషియల్ గా మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే పెట్రోల్ వర్షన్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ సిమిలర్ డిజైన్ తోనే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా డిజైన్ చేసినట్టుగా అర్థమవుతుంది. ఎల్ఈడి లైట్స్ తో కానివ్వండి, అలానే మనకి ఫ్రంట్ ఉన్న టెలిస్కోపిక్ సస్పెన్షన్ కానివ్వండి, రేర్ ఉన్న డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ కూడా పెట్రోల్ వేరియంట్ ఉన్నట్టుగానే అనిపించింది అనమాట. ఇక లోపల టెక్నికల్ స్పెక్స్ గురించి మాట్లాడితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 2 రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్, 1.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో మొత్తం 3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ బ్యాటరీ ప్యాక్ అయితే అందిస్తున్నారు. ఒక్కసారి చార్జ్ పెడితే 117 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీకు 9.4 కిలోవాట్ల పీక్ పవర్ మిడ్ డ్రైవ్ పిఎంఎస్ఎం మోటార్ అయితే అందిస్తున్నారు. 95.5 కిలోమీటర్ల టాప్ స్పీడ్ కూడా ఈ స్కూటర్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని మీకు ఛార్జ్ చేయడానికి 6 గంటల 20 నిమిషాల టైం అయితే పడుతుంది అనమాట. ఈ 6 గంటల 20 నిమిషాల టైం మొత్తం 2 బ్యాటరీ ప్యాక్స్ కలిపి ఛార్జ్ చేయడానికి అయ్యే టైం అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో మనకి ఫ్రంట్ సైడ్ వచ్చి TFT కలర్ డిస్ప్లే అయితే అందిస్తున్నారు అనమాట. ఇందులో మీకు బ్యాటరీ సంబంధించిన పర్సెంటేజ్ ఎంత ఛార్జింగ్ ఉంది, దాంతో పాటుగా మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ఓడోమీటర్ రీడింగ్ కానివ్వండి, ట్రిప్ మీటర్ రీడింగ్ కానివ్వండి, టైం సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు TFT డిస్ప్లే లభిస్తుంది. అలానే బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు అయితే అందిస్తున్నారు అనమాట. ఒక బ్యాటరీ మీద 3 సంవత్సరాలు అయితే 30,000 కిలోమీటర్ల వారంటీ అందిస్తున్నారు. ABS ట్రాక్షన్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు లభిస్తాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్‌షోరూమ్ ధర ₹2,81,600 తో ప్రారంభమవుతుంది. ఈ నెక్స్ట్ అయితే మెర్సిడీస్ బెంజ్ కంపెనీ నుండి GLB EV ఎలక్ట్రిక్ కార్ అయితే త్వరలో మార్కెట్ లోకి రాబోతుంది. ఈ ఎలక్ట్రిక్ కార్ లో మీకు 85 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ఒకసారి చార్జ్ పెడితే 631 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ వస్తుందని చెప్పి మెర్సిడీస్ బెంజ్ కంపెనీ వాళ్ళకి చెప్తున్నారన్నమాట. అని ఎలక్ట్రిక్ కార్ ని మీరు ఏకంగా 320 కిలోవాట్ల అల్ట్రా ఫాస్ట్ చార్జర్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ కార్ లో ఉన్న బ్యాటరీ ప్యాక్ సిస్టమ్ అంతా కూడా 800 వోల్ట్ ఆర్కిటెక్చర్ మీద అయితే డిజైన్ చేస్తామని చెప్తున్నారు. ఇందులో మరొక ప్రత్యేకత ఏంటంటే 320 కిలోవాట్ల చార్జర్ యూజ్ చేసి 10 నిమిషాలు చార్జ్ చేస్తే ఎలక్ట్రిక్ కార్ లో మీకు 260 కిలోమీటర్ వరకు రేంజ్ లభిస్తుందని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్ భారతదేశ మార్కెట్ లో సుమారుగా 80 లక్షల ప్రైస్ తో మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ అయితే MG వెంచర్ EV ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన రేట్లు అయితే పెరిగినాయి అనమాట. ఒకసారి మనం ఈ ఎలక్ట్రిక్ కార్ అప్డేటెడ్ ప్రైస్ ఏంటో చూద్దాం. MG వెంచర్ EV కమ్యూట్ టాక్సీ వేరియంట్ పాత ధర ₹13,49,000 ఉంది. ఇప్పుడు కొత్త ధర ₹14,24,000 అయితే పెరిగింది. ఎక్సైడ్ వేరియంట్ ₹14,09,500 ఉంది. ఇప్పుడు కొత్త ధర ₹14,69,800 అయితే పెరిగింది. ఎక్స్క్లూజివ్ వేరియంట్ ₹15,52,900 ఉండేది. ఇప్పుడు కొత్త ధర ₹15,99,800 పెరిగింది. ఎసెన్స్ వేరియంట్ పాత ధర ₹16,52,900 ఉంది. ఇప్పుడు కొత్త ధర ₹16,99,800 అయితే పెరిగింది అనమాట. ఇది వచ్చేసరికి MG వెంచర్ EV 38 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ సంబంధించిన ప్రైజెస్. ఇక MG వెంచర్ EV 53 కిలోవాట్ అవర్ వేరియంట్, ఇందులో ఎక్స్క్లూజివ్ ప్రో అనమాట. పాత ధర ₹17,37,900 ఉండేది. ఇప్పుడు కొత్త ధర ₹17,89,800 అయితే పెరిగింది. ఇక ఎసెన్స్ ప్రో పాత ధర ₹18,59,900 ఉంది. ఇప్పుడు కొత్త ధర ₹18,99,800 అయితే పెరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అమెజాన్ EV డెలివరీ ఫ్లీట్ లో ఇప్పటికే భారతదేశ మార్కెట్ లో 12,000 వెహికల్స్ అయితే నడుపుతున్నారు. అది కాకుండా రాబోయే 5 సంవత్సరాల్లో మరొక 10,000 వెహికల్స్ యాడ్ చేయాలని చెప్పి అమెజాన్ కంపెనీ వాళ్ళు అయితే నిర్ణయం తీసుకున్నారు అన్నమాట. సో అమెజాన్ కంపెనీ యొక్క ఉద్దేశం ఏంటంటే 2040 సంవత్సరానికల్లా మొత్తం నెట్ జీరో ఎమిషన్స్ ఉండాలి. అంటే వాళ్ళు డెలివరీస్ చేసే పార్సల్స్ అయితే ఉంటాయో వాటిని యూజ్ చేసే వెహికల్స్ అని EVs ని యూజ్ చేయాలని చెప్పి వీళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక రాబోయే 5 సంవత్సరాల్లో భారతదేశ మార్కెట్ లో ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కానివ్వండి, ఎలక్ట్రిక్ 3 వీలర్స్, ఎలక్ట్రిక్ ట్రక్స్ ని యూజ్ చేస్తారంట. అలాగే ఒక 10,000 వెహికల్స్ ని ఇండియాలో మళ్ళీ కేటాయిస్తున్నారు. దానికి సంబంధించిన బడ్జెట్ ని కూడా ఇప్పటికే అమెజాన్ కంపెనీ అయితే కేటాయించారు. ఈ నెక్స్ట్ బెంగళూరుకు చెందిన విమగ్ ల్యాబ్స్ కంపెనీ వాళ్ళు ఒక అరుదైన మైల్ రైక్ అయితే చేరుకున్నారన్నమాట. వీళ్ళు 5వ పేటెంట్ అయితే దక్కించుకున్నారు. దేనికంటే వర్చువల్ మ్యాగ్నెట్ సింక్రనస్ మోటార్ అయితే డెవలప్ చేస్తున్నారు. సో ఇక్కడ వర్చువల్ మ్యాగ్నెట్ సింక్రనస్ మోటార్ లో రేర్ ఎర్త్ మెటీరియల్స్ అనేవి ఉండవు అనమాట. దాని ప్లేస్ లో వీళ్ళు సాఫ్ట్వేర్ యూజ్ చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి కృత్రిమంగా క్రియేట్ చేస్తారు. అలాగే వీళ్ళు వర్చువల్ మ్యాగ్నెట్ సింక్రనస్ మోటార్ అయితే డెవలప్ చేశారు. దీనికోసం వీళ్ళు 87,000 గంటలు పైగా సాఫ్ట్వేర్ అయితే రన్ చేశారు. అలా టెస్టింగ్ చేసిన తర్వాత వీళ్ళు పైలట్ ప్రాజెక్ట్స్ కూడా రన్ చేస్తున్నారు. అంటే ఎలక్ట్రిక్ 2 వీలర్స్ మరియు ఎలక్ట్రిక్ 3 వీలర్స్ మీద. ఇది గనక అనుకున్నట్టు సక్సెస్ అవుతాయి గనక చైనా లేదా ఇతర దేశాల మీద అయితే పర్మనెంట్ మ్యాగ్నెట్స్ కోసం భారతదేశం ఏదైతే డిపెండెంట్ అవుతున్నారో
అవి తగ్గిపోతాయి అనమాట. ఇక నెక్స్ట్ అయితే కామకి కంపెనీ వాళ్ళు మార్కెట్లోకి ఎంజీ ప్రో, ఎంజీ ప్రో ప్లస్ అనే 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే మార్కెట్లో తీసుకొచ్చారన్నమాట. ఎంజీ ప్రోలో 2.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 90 నుంచి 100 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఇక ఎంజీ ప్రో ప్లస్ లో 2.7 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 150 కిలోమీటర్ల రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఈ 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో కూడా మీకు టాప్ స్పీడ్ వచ్చి 60 కిలోమీటర్ వరకు ఉంటుందని చెప్తున్నారు. ఛార్జింగ్ టైం వచ్చి 4 గంటల్లో ఛార్జింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ లో యాంటీ థెఫ్ట్ అలారం, రివర్స్ మోడ్ వంటి ఫీచర్స్ కూడా ఈ స్కూటర్ లో అందిస్తున్నారు. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన బ్యాటరీ వారంటీ చూస్తే 3 సంవత్సరాల 30,000 కిలోమీటర్ వారంటీ చెప్తున్నారు. ఇక ఎంజీ ప్రో వేరియంట్ ఏదైతే ఉందో 74,000 రూపాయల ప్రైస్ చెప్తున్నారు. అదే ఎంజీ ప్రో ప్లస్ వచ్చి 80,000 రూపాయలకి అయితే మార్కెట్లో తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ అయితే సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఐడిఎఫ్సి బ్యాంక్ తో టైప్ అయ్యారు అనమాట. దాని సింపుల్ ఎనర్జీ సంబంధించిన సింపుల్ లోన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉన్నదో, లేకపోతే సింపుల్ అల్ట్రా వంటి స్కూటర్స్ కి ఫైనాన్స్ ఆప్షన్స్ కానివ్వండి, లోన్ కి సంబంధించిన టైప్ కోసం అయితే ఐడిఎఫ్సి బ్యాంక్ తో అయితే వీళ్ళు పార్ట్నర్షిప్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట. ఈజీ లోన్స్ కానివ్వండి, లేకపోతే మంచి ఇంట్రెస్ట్ రేట్స్ తో ఈ ఐడిఎఫ్సి బ్యాంక్ నుంచి అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసే వాళ్ళకి ఆఫర్స్ అయితే లభిస్తుందని చెప్పి సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు అనమాట. ఇక సింపుల్ ఎనర్జీ కంపెనీ నుంచి చెప్పాలంటే వీళ్ళు ఇండియాలోనే లాంగెస్ట్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. రీసెంట్ గా సింపుల్ అల్ట్రా అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ని 400 కిలోమీటర్ల వరకు రేంజ్ అని చెప్పి అయితే మార్కెట్ లోకి తీసుకొచ్చారు అనమాట. సో వాళ్ళు ఫైనాన్సింగ్ కోసం అయితే ఇప్పుడు ఐడిఎఫ్సి బ్యాంక్ తో టైప్ అయ్యారు. నెక్స్ట్ చూసినట్లయితే మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు తమ హర్యానాలోని మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ వద్ద ఏకంగా 1 మెగావాట్ అవర్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ని ఏర్పాటు చేశారన్నమాట. మరి ఎందుకు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ని ఏర్పాటు చేశారంటే వీళ్ళు 2020 సంవత్సరంలోనే ఇక్కడ 20 మెగావాట్ల సోలార్ ప్యానెల్స్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ఆపరేషన్స్ రన్ చేయడం కోసం రెన్యూవబుల్ ఎనర్జీస్ ని యూజ్ చేయాలని చెప్పి మారుతి సుజుకి కంపెనీ అయితే నిర్ణయం తీసుకున్నారు. బట్ ఇక్కడ సోలార్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది అప్పటికప్పుడు యూజ్ చేసుకుంటేనే ఆ ఎనర్జీ ఉంటుంది, లేదంటే మళ్ళీ ఆ ఎనర్జీ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఎనర్జీని కూడా స్టోర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు 1 మెగావాట్ అవర్ బ్యాటరీ కెపాసిటీ స్టోరేజ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసుకున్నారన్నమాట. భవిష్యత్తులో కూడా మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు రెన్యూవబుల్ ఎనర్జీస్ మీద ఎక్కువ ఫోకస్ చేసి వెహికల్స్ ని తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ అయితే BYD కంపెనీ సంబంధించిన ఆటో 3 సీలియాన్ 7 సీల్ ఎలక్ట్రిక్ కార్ ధరలు అయితే పెరిగినాయి అనమాట. జూలై 1వ తారీఖు నుంచి అయితే ఈ రేట్లు అయితే కొత్త రేట్లు అయితే వచ్చినాయి. ఈ రేట్లు వచ్చేసరికి 50,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు పెరిగినట్టుగా అయితే BYD కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. కొన్ని వేరియంట్ సంబంధించిన ప్రైస్ అనేది అన్చేంజ్డ్ గా ఉన్నాయి, బట్ కొన్ని వేరియంట్ సంబంధించిన ప్రైస్ అయితే BYD కంపెనీ అయితే పెంచడం జరిగింది. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ వీక్ కోసం ఈవీ కొర లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.